బాపట్ల జిల్లాలో వైన్స్ షాపులో మద్యం బాటిళ్లను చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గత నెల 27న అద్దంకిలోని శాంతినగర్ వద్ద ఉన్నటువంటి మారుతి వైన్స్ షాప్లోకి దొంగలు చొరబడి సుమారు 685 మద్యం బాటిళ్లను చోరీ చేశారు. అలాగే బల్లికురులోని కొప్పెరపాడు వద్ద ఉన్నటువంటి అంకమ్మ వైన్స్ షాప్లో 20,000 రూపాయల నగదు 48 మద్యం బాటిళ్లను అపహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రస్తుతం 7 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 433 మద్యం బాటిళ్లను 1,59,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం దగ్గర ఉన్న వైన్ షాప్ లో దొంగతనాలు జరిగేవి. దీంట్లో మన అద్దంకి మండలం శాంతినగర్ లో వైన్ షాప్ లో మారుతి వైన్ షాప్ దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాప్ వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగలించుకొని లోపలికి వెళ్ళి దాదాపు 685 మద్యం సీసాలు దొంగతనం జరిగింది. దాని యొక్క విలువ సుమారు 2,37,630 రూపాయలు. తర్వాత అదే రోజు రాత్రి బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్లో అంకమ్మ తల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్ లో కూడా అక్కడ ఉన్న వాచ్మెన్ తో గొడవపడి అక్కడ సుమారు 48 బాటిల్స్, ఒక సెల్ ఫోను, అట్లాగే క్యాష్ 20,000 రూపాయలు, టోటల్ ప్రాపర్టీ 37,760 రూపాయల వస్తువులు అంటే మద్యం సీసాలు కానీ తర్వాత సెల్ ఫోన్ కానీ డబ్బు కానీ దొంగిలించడం జరిగింది. దీని మీద ఒకే రోజు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపుల్లో దొంగతనం జరిగేటప్పటికి ఇది కొద్దిగా అలజడిగా మారి ఒక సెన్సేషన్ గా మారడంతో అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా అండ్ రవితేజ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ కేసుల డిటెక్షన్ కోసం పురమాయించడం జరిగింది. పొరపాటు